शरणमहं प्रपच्छे लक्ष्मीर्मेणस्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिनाथः प्रातर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु महावान् ज्येष्ठां लक्ष्मीं नाशयाम्यहम् अभूतिवसमृद्धिं च सर्वार्णिर्नुदमे दुहात् गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्करीश्वरीः ईश्वरीं सर्वभूतानां त्वामिहोपक्वये सृजं मनसत्तामहाभूतिं वाचः सत्यमसीमहि वसूनां रूपमन्नस्य मयिश्री श्रीतां यशः कर्तमेन प्रजाभूतामयि सम्भवकर्तमा श्रियं वासजमे कुले मातरं पद्मवारिणे आपस्पृजन्तु सिद्धानि चित्रीतवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासजमे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आर्द्रां यःकर्णीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां महावः जातवेदो लक्ष्मीमपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वाः विन्देयं पुरुषाणहं पद्मप्रिये पद्मे पद्महस्ते पद्मालये पद्मधरायुताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्वा ॐ सजे जातश्रय आलिनी जातश्रियं वयो निरुद्धो दधाति श्रियं वसा आरा अमृतत्वा आजन्भवन्ति सत्यासा विधावितत्रौ प्रियजेवैनं तच्छ्रियावा दधाति सन्ततमृजावषट्कृत्यं सन्धत्तं सन्धीयते प्रजया पशुभिः य एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् श्रीमहालक्ष्मीदेव्यै नमः ध्यायामि ध्यानं समर्पयामि यथाशक्ति कुङ्कुमार्चना यथाशक्ति उपचार पूजान् समर्पयामि మా పూజ చేసిన కుంకుమ అంతా ఒక దాంట్లో వేయండి ఆయన పూజ చేసినటువంటి కుంకుమ అంతా తీసుకొని ఒక దాంట్లో వేయండి ఉన్నాడా ఆయన మురళన్ ఉన్నాడా ఆయన ఆ బరువులన్నీ తీసి దాంట్లో పోయండి ప్రసాదం అదే ఇక్కడ పూట ఇది పెట్టాలి లేదన్న ఆయన గుమ్మడికాయ కొట్టేవాళ్ళు ఎవరు ఈ 11 రోజుల్లో మనం చేసినటువంటి అపచారాలు ఏదైనా ఉంటే అమ్మవారిని క్షమించమని చెప్పి అడిగి అమ్మవారికి మళ్ళీ వచ్చే సంవత్సరం బాగా చేస్తామని చెప్పి అమ్మవారిని చక్కగా ఆ శాంతింపజేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమ ఉద్వాసన కార్యక్రమాన్ని మనం మళ్ళీ తిరిగి అమ్మవారిని వచ్చే సంవత్సరం ఇప్పుడు సాగనంపి మళ్ళీ వచ్చే సంవత్సరం అమ్మవారిని ఆహ్వానిస్తామన్నమాట. అటువంటి పూజా కార్యక్రమం జరుగుతోంది. ఇది ఉద్వాసన పూజ అంటారు. ఈ ఉద్వాసన పూజ తర్వాత అమ్మవారు ఆ యొక్క కైలాసానికి లేదంటే ఆ వైకుంఠానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఈరోజు సాయంత్రం వరకు అమ్మవారిని ఉంచి సాయంత్రం తర్వాత మళ్ళీ దీపారాధన సాయంకాలం పూట అమ్మవారిని సాగనంపకూడదు. కాబట్టి సాయంకాలం దీపారాధన చేసి అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్టు అలాగే చీరని వస్త్రాన్ని పూలని సమర్పించి అమ్మవారిని మనం ఇంటికి కనుక ఆడపడుచు వస్తే ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఆమెకు బొట్టు పెట్టి జాకెట్ ఇస్తాం ఫలం ఇచ్చి. అలాగా అమ్మవారికి ఆ యొక్క సాయంత్రం పూట ఉద్వాసన చేసి ఆ యొక్క కలశం దగ్గర జాకెట్ ముక్క చీర అలాగే పసుపు కుంకుమ గాజులు పూలు ఉంచి అమ్మవారిని ఉద్వాసన చేస్తాం. అటువంటి ఉద్వాసన పూజా కార్యక్రమం జరుగుతోంది. అందరూ చెప్పండి అమ్మా. ఓం ఓం మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం సురేశ్వరి సురేశ్వరి యత్పూజితం యత్పూజితం మయాదేవి మయాదేవి పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే కార్యేణ కార్యేణ వాచా వాచా మనసః మనసః ఇంద్రియైర్వా ఇంద్రియేవ బుద్ధి ఆత్మ ఆత్మ నావాక్ నావాక్ ప్రకృతే ప్రకృతే స్వభావా స్వభావా కరోమి కరోమి యద్యత్ యద్యత్ సకలం సకలం పరస్మై శ్రీ శ్రీ మహాకాళి మహాకాళి శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి దేవ్యాః పాదారవింద అర్పితమస్తు అర్పితమస్తు. ఓం యజ్ఞేన యజ్ఞమేన దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమానస్య జంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః.
యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునః ఆగమనాయ చ. ఆయన వరుసగా వచ్చి టెంకాయలు తెచ్చుకున్న టెంకాయలు ఇక్కడ ఎదురుగా కొట్టాలి, ఇంకా ఎదురుగా కొట్టేయండి. ఆయన టెంకాయలు వేసుకున్న వాళ్ళు ఎదురుగా కొట్టేయండి. మీరు కార్యకర్తలు కూడా వచ్చి ఏదైనా టెంకాయ ఉంటే కొట్టేయండి, ఏం కావాలి ఆయన తర్వాత పెట్టుకున్నారు, కదిలించినప్పుడు పడతాయి.